రేపు జరగబోయే ప్రత్యేక హోదా సాధన సభకి ప్రతి ఒక్కరూ పలమనేరు నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ విగ్రహం దగ్గర మన పార్టీ కార్యాలయం ఆఫీసు పలమనేరు పార్టీ కార్యాలయం ఆఫీస్ దగ్గరికి అందరూ బైపాస్కి వచ్చి సుమారు 9-9:30 గంటలకంతా ఇక్కడికి వచ్చి అందరూ ఇక్కడ ఒక గెట్ టుగెదర్ లాగా ఉండి ఒక సభని నిర్వర్తించి రేపు రాబోయే కొత్తూరు డాక్టర్ జి మంజునాథ్ గారు అన్నగారు కొత్తూరు వెంకటరమణ గారికి వెల్కమ్ చెబుతూ ఆయన ఈ పలమనేరు కాన్స్టిట్యున్సీ ములబాగల్ కాన్స్టిట్యున్సీ పక్కపక్కనే ఉంది కాబట్టి ఆయన ఒక చిన్న ప్రోగ్రాము చేసుకుంటూ వెంటనే మనం ఇక్కడ నుండి తిరుపతికి పోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ దాదాపు 12-12:30 గంటలకు మనం ఇక్కడ వదులుతాం. తర్వాత అక్కడికి షార్ప్గా 1-1:30కి చేరుకొని షర్మిలమ్మకి జేజేలతో ఆహ్వానం పలకాలని చెప్పి అనుకుంటున్నాం. సుమారు తిరుపతి నడుబొడ్డున సుమారు 5,000 బ్యానర్లతోటి ఆల్రెడీ మన తిరుపతి కలకలలాడుతూ ఉంది. మీరు అందరూ పోయి చూడొచ్చు. చాలా సంతోషకరంగా రాష్ట్రంలో ఎక్కడా జరగలేనటువంటిగా చాలా వరకు కష్టపడుతున్నాం. దానిపైన భగవంతుడు ఉన్నాడు. మంచిగా ఈ సభని సక్సెస్ చేసుకుంటా మనము ప్రత్యేక హోదాని సాధించుకునేదానికి ఈ సభ మెయిన్ పునాది అవుతుంది. ఆ వెంకటరమణ స్వామి ఆశీర్వాదంతో అందరికీ ఒక మంచి గ్యారంటీ లభించింది. ఆ గ్యారంటీని 5,000 రూపాయలు ప్రతి నెల చిక్కుతుంది. అనంతపురం సభలో అది అయింది. ఇక్కడొచ్చి మనకి ప్రత్యేక హోదా అనేది ఇక్కడ గ్యారంటీ అనేది కాంగ్రెస్ పక్షం ఇంకా చిక్కుతుంది. అందరూ దయచేసి పలమనేరు నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్కరికి నా విన్నపము, వైఎస్ఆర్ జంక్షన్ మన బైపాస్లో ఉండే పార్టీ కార్యాలయం ఆఫీస్కి వచ్చి అందరూ ఇక్కడ నుండి తండోపతండాలుగా 100 బస్సులతో బయలుదేరాలని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ మీ బీవీఎం శివశంకర్. మార్చి 1వ తేదీ అత్యంత ప్రముఖులైనటువంటి రాష్ట్ర ఏపీసీసీ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి షర్మిలమ్మ గారు రావడం తిరుపతి సభకి, అదేవిధంగా రాజస్థాన్ ఎక్స్ డిప్యూటీ సీఎం అయినటువంటి సచిన్ పైలట్ గారు రావడం తిరుపతిలో తారక రామ స్టేడియంలో రేపు 3 గంటలకు జరగబోయేటటువంటి బహిరంగ సభకు మన పలమనేరు కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి టికెట్ అభ్యర్థి ఆశావాహులైనటువంటి శంకర్ గారు అలియాస్ బీవీఎం గారు రేపు దాదాపు 100 బస్సులతో దాదాపు 5,000 మందితో 100 బస్సులతో కూడుకున్నటువంటి 5,000 మంది పలమనేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నుంచి రేపు 12 గంటలకి బైపాస్లో ఉండేటటువంటి వైఎస్ఆర్ జంక్షన్ నుంచి బయలుదేరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గత అనంతపూర్లో జరిగినటువంటి సభలో ఏఐసిసి అధ్యక్షులైనటువంటి మల్లికార్జున ఖార్గే గారు, ఏపీసీసీ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి షర్మిలా మేడం గారు ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు ప్రతి మహిళల అకౌంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి మేనిఫెస్టోతో కూడుకున్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అనంతపూర్ సభలో నిర్ణయం తీసుకోవడం ఇది చాలా సంతోషదాయకరమైనటువంటి విషయంగా మేమందరూ కూడా భావిస్తున్నాము. రాబోయే 2024లో పలమనేరు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న జి శంకర్ గారి నాయకత్వాన్ని మేమందరూ కూడా బలోపేతం చేస్తూ అదేవిధంగా అత్యధికమైనటువంటి మెజార్టీతో ఆయన గెలుపు సాధించుటకు మేమంతా కూడా కృషి చేస్తామనేసి ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతోంది. అదేవిధంగా మన జిల్లాలో ఎక్కడ కానీ లేకుండా మనము 5,000 మందితో ప్రత్యేకమైనటువంటి సదుపాయాలతో ప్రతి కార్యకర్తకు, ప్రతి మహిళకు, ప్రతి విద్యార్థులకు ఇక్కడ నుంచి సదుపాయాలు కల్పించి రేపు వైఎస్ఆర్ జంక్షన్ బైపాస్ నుంచి 100 బస్సులతో కూడుకున్న 5,000 మందితో బయలుదేరడం జరుగుతోంది. రేపు ఖచ్చితంగా సచిన్ పైలట్ గారు వస్తున్నారు. షర్మిలమ్మ గారి సభను విజయవంతం చేసేందుకు కంకణం కట్టుకొని సైనికుల్లా పోరాడి రేపు పలమనేరులో కాంగ్రెస్ పార్టీ నుంచి బయలుదేరడం జరుగుతుందనేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్ పార్టీ. మరియు చిత్తూరు జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులుగా ఉంటూ రేపు జరగబోయే తిరుపతి సభకు సమయం లేకుండా ఈరోజు మీడియా ద్వారా మేమందరూ మీకు విన్నపం చేయడం ఏమనగా రేపు జరగబో ప్రజలందరూ కూడా అందరూ రావాలని కోరుతూ ఈ మీటింగ్కు కాంగ్రెస్ గ్యారంటీ కర్ణాటకలో 5 గ్యారంటీలతో విజయ దుందుబి మోగించింది. అదేవిధంగా తెలంగాణలో 6 గ్యారంటీలతో దుందుబి మోగించింది.
అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో 7 గ్యారంటీలతో కాంగ్రెస్ పార్టీ విజయదుందు మోగించాలని ఈ యొక్క సభ ఉద్దేశం. ప్రతి ఒక్కరు కూడా మన పలమనేరు నియోజకవర్గం నుంచి సుమారు 5,000 మంది ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతున్నారు. సమయం లేనందువలన మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము. అందరూ కూడా ఈ యొక్క సభకు రావాలని మరి కోరుచున్నాను. జై కాంగ్రెస్.